అంతా కలిసి భయపెట్టి భయపెట్టి అందిన కాడికి గట్టిగానే దాండుకున్నారట. ఏదో పెద్ద పెద్ద లెక్కలు మాత్రమే బయటకు వస్తున్నాయి కానీ సిడతల రజనీ చేసిన అరాజకాలు అన్ని ఇన్ని కావటండి బాబా. ముందు పిఏ రామకృష్ణ వెళ్ళి డబ్బులు ఇవ్వాలి, ఇస్తేనే వ్యాపారం నడిసిద్ది, లేకపోతే అన్ని మూతపడిపోతాయి అంటాడట. ఆ తర్వాత కొన్నాళ్ళకు పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఏటైందే త్వరగా ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకోండి, లేకపోతే ఎవరం చాలా దూరం వెళ్తాది అంటాడట. ఇట్టా నడిచేవాట బెదిరింపులు. అప్పట్లో సిడతలక్కాయ అధికార పార్టీలో ఉంది కాబట్టి ఎదురు తిరగలేక చాలా మంది అడిగినంత ఇవ్వకపోయినా ఎంతో కొంత ఇచ్చి మా జోలికి రాకు తల్లి అని దండమెట్టి వేడుకున్నారట. అట్టా సిలకలూరిపేట సిలకమ్మ ప్రజల దగ్గర నుంచి మామూలు సిలక కొట్టుడు కొట్టలేదు, ఎడా పెడా పరస నింపుకుందట. వాళ్ళ ఉసురు ఊరికే పోతుందా చెప్పండి. ఈ నాలకు పాపం పండింది. ఆడాలని చెప్పి ఏటి అనకుండా వదిలేస్తే ప్రజల్లో పలసనైపోతామని ఆలోచిస్తుందట కూటమి ప్రభుత్వం. అందుకే 5 ఏళ్లు ఎట్టా పడితే అట్టా రెచ్చిపోయిన జగనన్న దత్తు చెల్లెళ్ళందరికీ చట్ట ప్రకారం లెక్క చెల్లించాలని చూస్తున్నారట. పైగా కేసులు ఎడుతున్నారని సిడతలక్కాయి గొట్టాల ముందు కూకొని తెగ వార్నింగ్లు ఇస్తుంది. ఆ మధ్య ఒక్కొక్కరి అంతు చూస్తానంటూ హెచ్చరించింది. ఎట్టా ఉందో చూడండి వ్యవహారం.